వదినా ఎలా ఉన్నారు? సోనా నువ్వా? మళ్ళీ వచ్చినావా? నెల కిందటేగా వచ్చిపోయాను. అన్నయ్య లేడా వదినా? ఈ టైంలో ఇంట్లో ఎందుకు ఉంటారు? ఆఫీస్లో ఉంటారు. కానీ నువ్వు కూర్చో, నీళ్ళు తీసుకొస్తా. అరే వదినకి ఇవి ఇవ్వలేదు. హలో అమ్మా, నాకు రెస్ట్ ఎక్కడ దొరుకుద్దమ్మా? మళ్ళీ మా ఆడపడుచు వచ్చింది. ఎంతసేపు సందు దొరికితే చాలు పుట్టింటి మీదనే పడతా ఉంటుంది. అసలు వాళ్ళ ఇంట్లో పని ఉండదో ఏమో, వాళ్ళ అత్త ఏమన్నదో ఏమో, నాకైతే అర్థమే కాదు. పిలవక ముందే వస్తుంది, అట్లా రావడానికి కొంచెమన్నా సిగ్గుండాలి. అయినా వాళ్ళ అమ్మ లేదు ఇక్కడ, అయినా కూడా వస్తూ ఉంటుంది ఊరికే. నాకైతే అమ్మ రావడం అస్సలే ఇష్టం ఉండదమ్మా, ఆమెకే తెలిసి ఉండాలి. ఇదిగో సోనా నీళ్ళు. వద్దొదినా, ఇక నేను వెళ్తాను. అప్పుడే? అన్నయ్య మీరు ప్రెగ్నెంట్ అని చెప్పారు వదినా, అందుకోసమని నా చేతులతో డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసుకొని వచ్చాను, మీకు బలం అని చెప్పి. తినండి వదినా, రోజుకొకటి. నేను ఇక్కడికి అమ్మ లేకపోయినా వస్తున్నాను అని అంటే మీతో బంధాలు పెంచుకోవాలని వదినా, అంతేకాని ఏదో ఆశించి కాదు వదినా. వదినమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు, మా అమ్మ తర్వాత మీరే నాకు అమ్మ. మా అమ్మని మీలో చూసుకోవాలని నేను వస్తున్నాను వదినా. ఇక నుండి రాను వదినా, ఇక నుండి ఇక్కడికి రాకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తాను.